ఇక్కడ కనిపిస్తున్న వ్యక్తి యొక్క దరిద్రం ఎలా ఉందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. ఒక రోజు మైకేల్ అనే వ్యక్తి తను కొన్న కొత్త గిటార్ ని వాయించాలని చూసినప్పుడు ఉన్నట్టుండి దాని తీగలు తెగిపోతాయి. అప్పుడు మైకేల్ షాప్ కి వెళ్లి ఇంకొక గిటార్ కొంటాడు. ఆ తర్వాత ఏదో ఫోన్ కాల్ రావడంతో మైకేల్ ఫోన్ మాట్లాడుతున్నప్పుడు వెనక నుండి ఒక దొంగ వచ్చి కొత్త గిటార్ ఎత్తుకుపోతాడు. దాంతో ఈసారి మళ్ళీ గిటార్ కొనడం కోసం వెళ్లి చాలా జాగ్రత్తగా కారు డిక్కీలో పెట్టి అక్కడ నుండి ఇంటికి బయలుదేరుతాడు. అలా ప్రయాణిస్తున్న సమయంలో తన కారు డిక్కీ ఓపెన్ లో ఉన్నట్టు సెన్సార్ చెప్తుంది. దాంతో మైకేల్ కారు దిగి చూసినప్పుడు డిక్కీ లోపల తన గిటార్ కనిపించదు. అప్పుడు మైకేల్ తన గిటార్ ఎక్కడ పోయిందని వెతుకుంటూ రోడ్డు మీద వెళ్తున్నప్పుడు ఒక బ్రిడ్జ్ మీద నుండి కిందకు చూడగా అక్కడ తన గిటార్ కనిపిస్తుంది. ఇంతలో సడన్ గా ఒక కార్ వచ్చి గిటార్ మీద నుండి ఎక్కి వెళ్లిపోతుంది. ఆ తర్వాత ఇంకొంచెం బలంగా ఉండే గిటార్ ని కొని షాప్ నుండి బయటకు వస్తున్నప్పుడు అనుకోని రీతిలో తన చేతిలో నుండి గిటార్ పడిపోయి నాశనం అయిపోతుంది. అప్పుడు ఇంకొక గిటార్ కొని ఒక పార్క్ లో కూర్చొని వాయిస్తూ ఉంటాడు. ఆ సమయంలో తను వాయించే విధానం నచ్చని ఒక వ్యక్తి అక్కడికి వచ్చి దాన్ని విరిచేస్తాడు. ఆ తర్వాత మళ్ళీ ఇంకొక కొత్త గిటార్ కొని చాలా జాగ్రత్తగా ఇంట్లో పెట్టినప్పుడు అది కింద పడిపోయి అక్కడంతా కూడా మంటలు చెలరేగిపోతాయి. దాంతో ఈసారి కొత్త గిటార్ కొని మనుషులు ఎవరూ లేని ఒక ప్రాంతంలోకి వెళ్లి గిటార్ వాయిస్తున్నప్పుడు ఆ సమయంలో ఒక ఉల్కా పైనుండి పడి ఆ చోటు మొత్తాన్ని నాశనం చేసేస్తుంది. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్.